ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తాజాగా రైతులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఉన్నటువంటి పాసు పుస్తకాన్ని పంపిణీ చేయడం జరిగింది. అయితే ఇదే పాసు పుస్తకాల మీద గత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండడం అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం ఈ రాజముద్రతో పాసు పుస్తకాల పంపిణీ పట్ల రైతులందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. సార్ మొత్తానికి కూటమి ప్రభుత్వం నూతన సంవత్సరం దృష్టిలో ఉంచుకొని రైతులందరూ కూడా ఒక తీపి కానుకొందించింది చెప్పుకోవాలి. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులందరూ కూడా, మరో పక్క రైతులందరికీ కూడా చూసుకుంటే పాస్ పుస్తకాలకు సంబంధించి రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారండి. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మొత్తానికి ఇదే అంశాన్ని గురించి గత సందర్భాల్లో రైతులు గుర్తు చేసుకుంటున్నారు. మీరేమంటారండి? ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రాజముద్రతోటి ఈరోజు పాస్ పుస్తకాలు అందరూ అందుకుంటున్నారు, అందరూ ఆనందంగానే ఉన్నారు. దీనికి సంబంధించినంత వరకు ఇంకోటి 5 రకాల భూముల మీద ఉన్నటువంటి 21A కావచ్చు, ఓకే, అసైన్మెంట్ భూములు, స్టుక్కల భూములకు సంబంధించింది, కొన్ని నిషేధిత భూములు జాబితాలో వాళ్ళు చేర్చిన వాటిని 5టిని తొలగించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా రైతులకు మేలు చేసేవి, అందుట్లో అనుమానమే లేదు. దాంతోపాటు ఈ భూముల మీద ఉన్నటువంటి చాలా సమస్యలకు సంబంధించి అనేక ఫిర్యాదులు కూడా వచ్చినాయి. 3 లక్షల పైచిలకు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల రెవెన్యూ వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, వాళ్ళ దుర్మార్గాలు, వాళ్ళ ధనదాహానికి సామాన్య రైతు ఎంత ఇబ్బంది పడిపోతున్నాడో ఈరోజు మనందరికీ తెలుసు. దాన్ని వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంది. ఇప్పుడు రాజముద్రతోటి అద్భుతంగా ఈరోజు పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఈ ఇందాక నేను చెప్పినట్టు ఫిర్యాదులు ఏదైతే వచ్చినాయి రైతుల మీద నుంచి, అవి మొత్తం కూడా 1% ఏదైనా ఉంటుందేమో రైతులకు సంబంధించింది. మిగిలిన 99% ఆ రాటి అధికారులు చేసినటువంటి కార్యక్రమాలు. ఓకే, ఎందుకంటే నీ భూమి నా పేరు మీద వైఎస్ఆర్సీపీ నాయకుడు అయ్యావనుకో, నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యావనుకో, నీకు సంబంధించిన భూమిలో వివాదాలు సృష్టించటం, విదేశాల్లోనో లేకపోతే పక్క రాష్ట్రాల్లోనో వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ భూముల్లో కూడా మార్పులు చేర్పులు చేసి రీసర్వే అని చెప్పని భూమిని తగ్గించటం, ఇవన్నీ చేశారు. వాటి మీద వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా మనం ఏదన్నా ఈసీ కావాలన్నా, లేదంటే వేరే అంటే మన 10(1) అడంగులో చూసుకున్నా, మనకు అక్కడ ఉన్నటువంటిది వేరు, పాస్ పుస్తకాల్లో ఉండేది వేరు. ఓకే, అక్కడేమో నువ్వు కొంటావు, రిజిస్టర్ ఆఫీస్లో 10 ఎకరాలు కొంటావు, నీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది, 10 ఎకరాలు ఉంటుంది అక్కడ. కానీ వాళ్ళు చేసిన సర్వేలో 9 ఎకరాలే వచ్చింది. ఈ 9 ఎకరాలు వచ్చింది కదని చెప్పి నువ్వు డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళి ఏదన్నా నీ సొంత పనులకు ఏదన్నా వినియోగించుకోవడానికో, పిల్లల్ని విదేశాలకు వెళ్ళడానికి బ్యాంకు లోన్ కోసం వెళ్ళామనుకో, లేదు మీరు సరిలేదు, అది సరి చేసుకుని అంటారు. ఆ సరి చేయాల్సింది ఎవరు? అధికారులే కదా, రెవెన్యూ అధికారులు. ఇబ్బందులు పడుతుంది ఎవరు? రైతులు. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం దీంతో పాటు ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది. వీలైన త్వరగా కూడా అలాంటి పరిష్కారాలు కూడా చేసి దానికి కారకులైనటువంటి కొంతమంది రెవెన్యూ అధికారులను కనుక కఠినంగా వాళ్ళని శిక్షించేసి, మిగిలిన వాళ్ళందరి చేత వాళ్ళు చేసిన తప్పులు కాబట్టి వాళ్ళ ద్వారానే పరిష్కారాలు చేయించేసి, ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కావాలని చేశారు కాబట్టి ఈ రైతుల దగ్గర, వీళ్ళ దగ్గర, భూ యజమానుల దగ్గర డబ్బులు కొట్టేయాలనే దురుద్దేశంతో కొంతమంది అయితే చెప్పేది, నా అనుభవం కూడా ఉంది ఒకటి, అంటే ఒక 1 నెల రోజుల క్రితం నీ పేరు మీద ఉన్న భూమి ఎలా మారిపోయింది. అదే కదా, అవి కావాలని ఈరోజు ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి దీన్ని మిస్యూజ్ చేస్తూ వాళ్ళు మనకి ఎట్లా ఉంటుందంటే రైతుల పరిస్థితి, వాళ్ళు పంటలు వేసుకునేటప్పుడు బ్యాంక్కి వెళ్ళాలి, ఏది మా సొసైటీలకో లేదంటే బ్యాంకులకో వెళ్ళేసి భూమి తాగడ పెట్టుకొని డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు వెళ్ళే తొందరలో వీళ్ళు కనుక కొర్రీలేసి ఇవన్నీ పూర్తి చేయడానికి ఆలస్యం అయింది అంటే ఎంతో కొంత డబ్బులు చేయించుకుంటారు. అంటే అట్లా అయిపోయింది వ్యవస్థ. దాన్ని ఇలా బలహీనతలను ఆధారం చేసుకొని వీళ్ళు తిరగలేరు, మనం అడిగినంత ఇస్తారని చెప్పని ఆ విధంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, సమస్యలు సృష్టించింది వాళ్ళు, బాధలు పడుతున్న రైతులు. కాబట్టి అంటే భూ యజమానులు, రైతువారీగా లేని వాళ్ళు కూడా కావచ్చు, ఎందుకంటే చాలామంది కౌలుకిస్తున్నారు కాబట్టి ఈ సమస్యలు కూడా దీంతో పాటు పరిష్కారం చేస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఆ దిశగా, ఎందుకంటే ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదులు అలాంటివి కాబట్టి
పదే పదే చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నా కూడా సరైన దిశగా వాళ్ళు పయనం చేయట్లేదు కాబట్టి, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి వీలైన తొందరలో ఆ ప్రక్రియ మొదలవుతుంది. అంటే రీసర్వే అంటే ఇప్పుడు పంటలు అయిపోతున్నాయి కాబట్టి మార్చి నుంచి మొదలుపెట్టేసి అన్ని గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2-3 నెలలు అయిద్దని నేను చెప్పలేను. ఈ వివాదాలు ఉండటానికి నిదానంగా ఒక్కోటి ఒక యూనిట్గా తీసుకొని ఆ యూనిట్ని జిల్లా సర్వేరు అట్లాగే మండల సర్వేర్లు వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ అవి కనుక చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఒక టర్మ్లో చాలా వరకు పరిష్కారం అయిపోతాయి. ఈ ఎండాకాలం అయిపోయేసరికి ఆ పరిష్కారం అయిపోయినవన్నీ ఎక్కడైతే పరిష్కారం అయినాయో జట్లు ఎవరో చేశారో దాన్ని కావాలని చెప్పని వాళ్ళందరినీ గుర్తించేసి చట్టపరమైన చర్యలు వాళ్ళని కనుక తీసుకుంటా ఉంటే ఈ రాజముద్రకి ఒక న్యాయం జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, అంటే కేవలం రాజముద్రే కాదు, రైతుల సమస్యలు ఏవవుతున్నాయి వాటన్నిటిని కూడా పరిష్కరించేది నిస్సందేహంగా ఇప్పుడు సమస్యలు జట్లను చేసుకొని అవి కొన్ని చాలా ఇబ్బందికరమైన సమస్యలు కదా చాలా వరకు సృష్టించింది. అవి భూ తగాదాలు వేరు, నీకు నాకు గట్టుకాడ తగాదాలో, లేకపోతే ఆస్తి పంపకాల్లో తగాదాలో, లేదంటే ఈ మామూలుగా కొనుక్కున్నప్పుడు సర్లే కొంతమంది ఏం చేస్తారంటే అవతలాన్ని పట్టుకొని ఎకరం ఉంటే ఎకరం 10 సెంట్లు రాయించుకుంటారు. కొంతమంది ఏమో ఎకరం 5 సెంట్లు ఉంటే పోనీలే గొడవలు ఎందుకని చెప్పి 5 సెంట్లు చదువుకొని ఎకరం నాకుంటే చాలు అనుకుంటాడు. కానీ రిజిస్టర్లో అక్కడ ఎకరం 5 సెంట్లు ఉంటుంది, దీంట్లో వచ్చేసరికి ఎకరమే ఉంటుంది. ఆ 5 సెంట్ ఏమైందని చెప్పని కొర్రేస్తాడు. ఇలాంటివన్నీ కూడా వీలైనంత తొందరగా పరిష్కారం తీసే దిశగా మళ్ళీ ఎలాంటి కంప్లైంట్లు రాకుండా ఏదైతే మొబైల్ సేవలు వస్తున్నాయి కదా ఇప్పుడు దాని ద్వారా చేయాలంటే ఇవన్నీ పూర్తిగా పరిష్కారం అయి ఉండాలిగా. ఇప్పుడు సర్టిఫికెట్లు రావాలి అంటే క్లియరెన్స్ ఉండాలిగా. ఆ క్లియరెన్స్ కోసం ఏం చేయాలనేది ఒక ప్రణాళిక అయితే ఉంది ఇప్పుడైతే ప్రభుత్వం దగ్గర. దాన్ని వీలైన తొందరగా అమలు చేసిద్దని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే సమస్యలు వాళ్ళకి తెలుసు కాబట్టి, సమస్య తీవ్రతగా కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి, సఫర్ అవుతున్న రైతుల గురించి కూడా వాళ్ళు కంప్లైంట్స్ వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి వాళ్ళ సమస్యను సత్వర పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్ళటంతో పాటు ఆక్రమణలకు గురైనటువంటి ప్రభుత్వ భూములు, కొంతమంది కబ్జాదారుల చేతిలో ఉన్నటువంటి భూములు, వాటిని కూడా విడిపించే కార్యక్రమంలో వేగవంతంగా ముందుకెళ్తానే ఉన్నారు. అలాగే రైతు వారీగా ఉండటానికి ఆ రోజు కక్షపూరితంగా నిషేధిత జాబితాలో చేర్చారు చూడు, వాటికి కూడా విముక్తి కలిగజేసే విధంగా ముందుకెళ్తాం అనేది మాత్రం హర్షణీయం. ఇదే విధంగా ఇంకొంచెం వేగవంతంగా కనుక చేసుకెళ్తే వచ్చే సంవత్సరం ఇలాంటి సమస్యలు లేకుండా చేయగలిగితే మాత్రం, అంటే అందుకే నేను చెప్పాను 10 రోజుల్లో 20 రోజుల్లో 4 రోజుల్లో పూర్తి అయ్యేది కాదు కాబట్టి ఓ సంవత్సరం లోపు ఈ కనుక పరిష్కారం చేస్తే చాలామందికి ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఇది. సార్, అయితే ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు చాలామంది చిన్న సన్నకారు రైతులు కావచ్చు, చాలామంది ఇందాక మీరు చెప్పినట్టుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు వీటి వల్ల. రాజకీయ స్వార్థాల కోసం ఇటువంటి సాధారణ ప్రజల్ని, అన్నం పెట్టే రైతే అంటారు కదా, మరి అటువంటి అన్నం పెట్టే రైతుల్ని ఇంతలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇక్కడ ఒకనాడు రాజకీయ నాయకులు ప్రజల కోసం ప్రజల చేత మెప్పు పొందాలని, ప్రజాసేవ చేయాలని వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు రాజకీయ నాయకుల్లో అతి కొద్ది మంది ఓ పెమ్మసాని చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు అతి కొద్ది మంది, అంటే ఇంక మిగిలిన పేర్లు చెప్పకూడదు, అతి కొద్ది మంది ఇంకా కూడా ఇప్పుడు ఈరోజు ఉన్న ఎంపీల్లో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కావచ్చు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, శబరి గారు కావచ్చు, భరత్ గారు కావచ్చు, సుధాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ మంత్రి గారు శ్రీనివాసవరం గారు, మరి కొంతమంది ఉన్నారు ఇంకా, అంటే అందరూ పేర్లు చెప్పలేం. కానీ ఇప్పుడు నియోజకవర్గంలో అద్భుతంగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు రఘురామకృష్ణరాజు గారు. అలాగే శ్రీకాకుళం గౌతు శిరీష్ గారు లచ్చన్న గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది ప్రజల్లో. ఇలా మనం కనుక చూసుకుంటా ఉంటే చాలామంది కూడా డెడికేట్గా చేస్తున్నారు. కానీ మిగిలిన వాళ్ళకి ఆ యొక్క ఆలోచన కనపట్టలేదు. దానివల్ల ఈ సమస్యలు. ఎందుకంటే కింద అధికారులు పనిచేయటం లేదు అనేది ఒక వంక, చేయించుకోవడం అనేది మన బాధ్యత. వాళ్ళు విఫలమైనా, వాళ్ళు పని చేయకపోయినా ఆ నెపం మన మీద పడింది. ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో, ఎవరైతే మంత్రులుగా ఉంటారో, ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో వీళ్ళే కదా నడిపేదంతా కూడా వీళ్ళ మీదే ఉంటుంది. శాసనసభ్యులు చూసుకున్నాను అనుకోండి, మంత్రి గారికి పని తప్పిద్ది.
మంత్రులందరూ సమర్థవంతంగా చూసుకున్నారు అనుకోండి, ముఖ్యమంత్రి గారికి పని దొరికింది. ఆయన ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లోకి ఇంకా పెట్టుబడులు తీసుకురావడానికి దానికి కేటాయించుకుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేయాల్సిన పని, మంత్రి గారు చేయాల్సిన పని కూడా ముఖ్యమంత్రి గారు చేయాల్సి వస్తూ ఉంటే ఇబ్బంది కదా. అందుకని ఈ మధ్య ఆయన అప్పుడప్పుడు వాళ్ళకు చొరకలేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కార్యాచరణలోకి దిగారు. ఇది చూడాలి. ఇట్లా ముందుకు వెళ్తా ఉన్నారు అనుకో, ఈ సమస్యలన్నింటిని కూడా ఒక్కొక్కటి పరిష్కారం చేసుకునే దిశగా కనుక ముందుకెళ్తే అందరికీ మేలైతే జరిగింది. చక్కగా చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.